హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గిరీష్ రావుల. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి మేము సాయిబాబా టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అసలు మీరు కూడా ఒకసారి లుక్ చేసేయండి, ఎంత బాగుందో. మీకు కూడా మొత్తం ఈ వీడియోలో టెంపుల్లో ఎలా ఉంది మొత్తం అంతా నేను చూపిస్తాను. చూడండి, టెంపుల్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉంది. అసలు టెంపుల్లో పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ బయట అయితే కదా మొత్తం అంతా పార్క్ లాగా ఉంది, మొత్తం గ్రీనరీతో ఎంత అందంగా ఉందో. అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు. మంచిగా ఇదిగోండి టెంపుల్ ఎంత బాగుంది కదా. ఈవినింగ్ టైంలో వచ్చాము మేము. చాలా బాగుంది. ప్రసాదాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మెయిన్ టెంపుల్ అంటే మనకు గుర్తొచ్చే ప్రసాదాలే కాబట్టి చాలా బాగుంది. మీరు ఏ టెంపుల్కి వెళ్ళారు ఈరోజు ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అండి. చూడండి, మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా, ఎంత గాలి వస్తుందంటే వర్షం పడేలాగా ఉన్నింది. చాలా చల్లగా ఉన్నింది క్లైమేట్ అయితే. వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ క్లైమేట్లో. ఎంత చూడండి, మబ్బులు చూడండి మూసుకో ఉన్నాయి. చూడండి, మనకి ఎంట్రన్స్లోనే వెళ్తానట్లే దేవుడు కూడా దర్శనం ఇచ్చేస్తున్నాడు. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసినారు. అసలు అందరు ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. చుట్టుపక్కల చూడండి, అసలు గాలికి ఎంత బాగా ఎగురుతున్నాయో అంతా. చాలా పీస్ఫుల్గా ఉన్నింది అసలు టెంపుల్లో అయితే. ఇంకా కొద్దిసేపు ఉందామా అనిపించింది, అలా ఉందండి. చాలా బాగుంది టెంపుల్లో అయితే. ఇక్కడైతే నేను పూజ చేస్తున్నానండి. లోపలైతే మనకి టెంకాయ కొట్టడానికి అలో లేదు. సో అందుకోసం మనం ఇక్కడ బయటే దేవుడు ఉంటే అక్కడే పూజ చేసుకొని టెంకాయ కొడుతున్నాను. వినాయకుడు ఇంకా సాయిబాబా ఉన్నారండి. ఇక్కడ పూజ చేసేసాము. ఇక్కడ చూడండి హారతి ఇస్తున్నారు. మేము వెళ్ళే టయానికి అయితే అది మా లక్ ఏమో. హారతి ఇస్తూ ఉన్నారు దేవునికి. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా మేము వచ్చేసే టయానికి అయితే చాలామంది వచ్చేసినారు. చాలా బాగా అయింది దర్శనం అయితే. ఇలా ఇంకా మన మెయిన్ ఏమంటారు ప్రసాదాలు అయితే చూడండి, మా బిడ్డ ఎంత బాగా తింటుందో. దారివి ఎంత క్యూట్గా అసలు భలే బాగుంది. ఇక్కడ నేను నా బిడ్డ అయితే కొన్ని పిక్స్ తీసుకున్నాము. చూడండి బాగా వచ్చింది కదా. ఇక్కడ చూడు ఏం చూస్తుంది పాప, భలే బాగుంది కదా క్యూట్గా. ఇక్కడైతే మేము మొత్తం వ్యూ తీసానండి. మొత్తం పార్క్లో అంతా ఎలా ఉంది ఏంటి అనేది చూడండి. ఆ గాలికి ఆ ఈవినింగ్ టైం క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల ఎంత బాగా ఉందో కదా. చూడండి ఎంత పీస్ఫుల్. ఆ వాటర్ అంతా పడుతుంటే స్ప్రింకిల్ అవుతుంటే ఆ చెట్ల పైన చూడడానికి ఎంత బాగా అనిపించిందో. చిన్న చిన్న బిందువులు మన పైన పడతా ఉంటే చూడండి వ్యూ పైన నుంచి. ఇది మొత్తము కింద అయితే పిల్లలంతా ఆడుకుంటున్నారు. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూస్తే టెంపుల్ కనిపిస్తుంది. అది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఇవేవో పక్షులు ఉన్నాయి, మాకు ఎగ్జాక్ట్గా పేరు అయితే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి నైట్ వ్యూ అయితే ఎంత బాగుంది టెంపుల్. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా, ఎంత అందంగా ఉంది చూడండి. ఆ లైటింగ్స్కి ఆ వైట్ కలర్ది టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుంది. మన ఛానల్ని గిరీష్ రావణ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.